శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం ఇక్కడ సంతానంలో సమస్యలు ఎందుకు ఎదుర్కొంటారు కొంతమంది దంపతులు అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. లేదా ఒక వ్యక్తి జాతకంలో సంతాన సమస్యలు ఎందుకు ఉంటాయి, స్త్రీ పురుషులుగా ఇద్దరిలో ఎవరైనా కావచ్చు, స్త్రీ కానీ పురుషులు కానీ ఎందుకు వారిలో సంతాన సమస్యలు ఉంటాయి అనే విషయాన్ని, ప్రధాన కారణాలు ఏంటి అనేది మనము సింపుల్గా కొన్ని ప్రిన్సిపల్స్ ద్వారా చూద్దాం. మనం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడేటువంటి కొన్ని కామన్ ప్రిన్సిపల్స్. సో చూడండి, ఇక్కడ సాధారణంగా లగ్నం ఏదైనప్పటికీ కూడా జనరల్గా మనకి ఇక్కడ 5వ స్థానాన్ని, పంచమ స్థానాన్ని మనం ఇక్కడ సంతానానికి తీసుకుంటాం. కాబట్టి సంతానం అనే అంశాన్ని పంచమ స్థానం ద్వారా చూస్తాం మనం జ్యోతిష్ శాస్త్రంలో. సాధారణంగా ఈ సంతానం కలగకపోవడం గల కారణం ఏంటిది అన్నప్పుడు మనకు ప్రధానంగా 5వ స్థానం యొక్క దోషాలు ఉంటాయి. అదేవిధంగా సంతాన కారకుడైనటువంటి గురువు యొక్క లోపభూయిష్టమైనటువంటి స్థితి కూడా మనకు సంతానానికి ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. అది ఎలా చూద్దాం మనం ఇక్కడ. సో పంచమాధిపతి 5వ స్థానాధిపతి లేదా 5వ స్థానం కానీ, 5వ స్థానంలో కానీ లేదా 5వ స్థానాధిపతి కానీ 6, 8 తర్వాత 12వ స్థానంతో కూడా 6, 8, 12 స్థానాలతో, ఎందుకు 6, 8, 12 స్థానాలు అనేవి దుస్థానాలుగా చెప్పుకుంటాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ 5వ స్థానాధిపతికి ఈ యొక్క 6, 8, 12 స్థానాలతో సంబంధం అనేది ఏ రకంగా ఏర్పడినా, అది 5వ స్థానంలో ఆ యొక్క 6, 8 స్థానాధిపతులు ఉన్నా, 5వ స్థానాధిపతిపై 6, 8, 12వ స్థానంలో ఉన్నా, లేదా 6, 8, 12వ స్థానాధిపతులు వచ్చి 5వ స్థానంలో ఉన్నా, లేదా ఆయా స్థానాధిపతులు 5వ స్థాన గ్రహ నక్షత్రములో ఉన్నా, లేదా 5వ స్థానాధిపతి 6, 8, 12 స్థానాధిపతుల యొక్క నక్షత్రంలో ఉన్న, ఈ యొక్క ఏ సందర్భంలోనైనా కానీ అది సంతానానికి సమస్యగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా 5కు 4వ భావంతో సంబంధం ఏర్పడినా కానీ, 5కు 6, 8, 12 భావాలతో సంబంధం ఏర్పడ్డా సంతాన సమస్య ఉంటుంది. 5కు 4వ భావంతో సంబంధం, ఎందుకు 4వ భావాన్ని అన్నానంటే 5కు నెగేషన్ హౌస్ 4, అంటే 5వ భావంతో మనం గమనించినప్పుడు 5 నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వస్తే 4వ స్థానం ఏమవుతుంది, 5వ స్థానానికి 12వ స్థానం అవుతుంది. కాబట్టి 5వ స్థాన ఫలితాలను ఇవ్వకుండా ఆపగలిగేటటువంటి స్థానం ఏంటిదంటే 4వ స్థానం. సో ఇదొక సూత్రం కూడా మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి 5కు 4వ భావంతో సంబంధం ఏర్పడ్డప్పుడు, అంటే 5వ భావాధిపతి 4లో ఉన్నా, లేదా 4వ భావాధిపతి 5లో ఉన్నా, లేదా ఈ యొక్క భావాధిపతి 5వ భావాధిపతి 4వ భావాధిపతి నక్షత్రంలో ఉన్నా, 4వ భావాధిపతి 5వ భావ నక్షత్రంలో ఉన్నా, లేదా 5వ భావాధిపతిని 4వ భావాధిపతి చూస్తూ ఉన్నా, ఈ యొక్క సందర్భాలలో కూడా, అంటే 5కు 4 డైరెక్ట్గా కానీ, వీక్షణ పరంగా కానీ, స్థాన మార్పిడి వల్ల కానీ, నక్షత్రాల యొక్క స్థితి మార్పుల వల్ల కానీ సంబంధం వస్తే అది కూడా సంతానానికి సమస్యగా మారుతుంది, అంటే సంతాన లేమికి సమస్యగా మారుతుంటుంది. సో కాబట్టి 5కు 6, 8, 12తో సంబంధం, 5కు 4 భావంతో సంబంధం, ఇది సంతానానికి ప్రాథమికంగా మనకు చూపించేటటువంటి సమస్యాపూర్వక కారణాలు. దానితో పాటు మనం ఇక్కడ 5వ స్థానానికి ఇరువైపులా, లేదా 5వ భావాధిపతికి ఇరువైపులా, ఇక్కడ 5వ భావాధిపతి ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు కుంభలగ్నానికి, అంటే ఇక్కడ బుధుడు ఇక్కడ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడు కేతువు, ఇటు సైడు రాహు ఉందనుకుందాం. అంటే 5వ భావానికి, అంటే భావాధిపతి ఎక్కడైనా ఉండని,
ఓకేనా. సో అతనికి ముందు వైపు రాహు, వెనక వైపు కేతు ఉన్నప్పుడు, లేదా అటు ఇటుగా కానీ ఉన్నప్పుడు, అంటే పంచమాధిపతి రాహుకేతువుల మధ్య బందీ అయినప్పుడు కూడా సంతాన సమస్య అనేది ఉంటుంది. దానితో పాటు పంచమాధిపతి నీచలో, అంటే నీచ స్థానంలో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కుంభలగ్నానికి పంచమాధిపతి 5వ స్థానాధిపతి బుధుడు ఎక్కడ నీచ పొందుతాడు? మీనరాశిలో నీచ పొందుతాడు. కాబట్టి ఆ సర్టైన్ డిగ్రీస్లలో మీనరాశిలో బుధుడు ఉంటే అది పంచమాధిపతి నీచగా మనం పరిగణించాలి. కాబట్టి పంచమాధిపతి నీచ స్థానంలో ఉన్నప్పుడు కూడా సంతాన సమస్య అనేది ఉంటుంది. దాంతో పాటు సంతానకారకుడైనటువంటి గురువు యొక్క స్థితిని కూడా మనం గమనించాలి. పంచమ స్థానాధిపతి, పంచమాధిపతితో పాటు సంతానకారకుడైనటువంటి గురుని యొక్క స్థితి కూడా, అంటే ఈ గురుని స్థితి కూడా లోపభూయిష్టంగా, అంటే ఈ గురువుకు కూడా ఇలాంటి భావాలతోటి కేతు రాహువుతోటి నీచలో పడడం కానీ జరిగినట్లయితే అది కూడా సంతాన సమస్యని ఇండికేట్ చేస్తుంది. ఇది సంతానం యోగ్యత అనేది ఉందా లేదా, సంతాన యోగ్యతకు సమస్యలు ఏంటి అని ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఆ యొక్క స్త్రీ పురుషుల జాతకాలలో 5వ భావానికి, పంచమాధిపతికి లేదా పుత్రకారకుడైన గురువుకి ఈ రకమైనటువంటి కనెక్షన్స్ అనేవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ జాతకుడు, ఆ జాతకురాలు సంతాన సమస్యను ఎదుర్కోవలసి ఉంటుందని మనం ఇక్కడ ఖచ్చితంగా నిర్ధారించి చెప్పవచ్చు. మరి దీనికి ఎలాంటి నివారణ మనం చేయాలి అన్నప్పుడు, ప్రధానంగా పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ పంచమాధిపతికి సంబంధించినటువంటి గ్రహ కారక పూజని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుంభలగ్నానికి పంచమాధిపతి 5వ స్థానాధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహ పూజ, అంటే బుధగ్రహ నవగ్రహ పూజ, బుధగ్రహ ఓమశాంతి, బుధగ్రహ జపశాంతి. ఓకేనా. సో ఈ విధంగా మనం పూజ ద్వారా దానికి సంబంధించినటువంటి సమస్యను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా పుత్రకారకుడైనటువంటి గురువు యొక్క పూజ కూడా, అంటే గురు జపశాంతి, హోమము, ఓకేనా, గురుగ్రహ పూజా విధానము, దీని ద్వారా కూడా మనం ఇక్కడ ఈ యొక్క సంతాన సమస్య నుంచి మనం కొంత విముక్తి పొందవచ్చు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అభిషేకము, అదేవిధంగా అనాథ శిశువుల పట్ల ఆదరణ, అంటే వారికి నీ యొక్క తోచినంత సహాయం, నీకెంతవరకైతే సపోర్ట్ ఉందో అంతవరకు నీకు తోచినటువంటి సహాయం ఏదో ఒక రూపంలో వాళ్లకు, అనాథ శిశువులకు లేదా అనాథ పిల్లలకు నీవు సహాయకంగా ఉన్నట్లయితే అది కూడా ఒక రకమైనటువంటి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటు సందర్భం వచ్చినప్పుడు రుద్రాభిషేకం, అంటే శివుని యొక్క అభిషేకాన్ని నిర్వహించుకోవడం కూడా ఈ యొక్క సంతాన సమస్యల్ని పోగొట్టుకోవడానికి లేదా ఫలవంతమైన సంతానాన్ని పొందడానికి మనకు వేదంలో, శాస్త్రంలో చెప్పబడ్డటువంటి కొన్ని రెమెడీస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా సంతాన సమస్యలని, ఆ సంతాన సమస్య నుండి విముక్తి పొందడానికి కావాల్సినటువంటి పరిహారాలని మనము ఈ విధంగా అవలంబించినట్లయితే మనము సంతానాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బంధుమిత్రుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి. సో ఇది సంతాన సమస్యలకు సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన విషయాలు.